హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి ఏమో సిద్ధు అన్న మాటల గురించి ఆలోచిస్తూ, అసలు ఆ రౌడీ చెప్పేది నిజమేనా? నరేష్ మంచివాడా చెడ్డవాడా? అసలు నేను ఏది నమ్మాలనో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు అని తులసి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కీర్తన రెడీ చేస్తూ, ఏంటి తులసి, ఏం ఆలోచిస్తున్నా? నీకు ఎంగేజ్మెంట్ జరుపుకోవడం ఇష్టం లేదా? ఇప్పుడే చెప్పేసే తులసి, నీ మనసులోని మాట. మరి నరేష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా లేదా తులసి? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? ఏమో తులసి, నీ ఫేసును చూస్తుంటే ఎందుకో ఆనందంగా ఉన్నట్టు కనిపించట్లేదు, ఏదో మౌనంగా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అంటే అదేం లేదు వదిన. మరి స్మైల్ ఇవ్వు తులసి, కాస్త నవ్వు. ఈరోజు నీ ఎంగేజ్మెంట్ కదా, నవ్వు తులసి నవ్వు అని అనేసరికి ఇక తులసి నవ్వడంతో ఇంతలో ఖుషి వచ్చి, అమ్మా నువ్వు నవ్వుతే చాలా బాగున్నావు. నీకు విషయం చెప్పనా అమ్మా? నాకు ఆ అంకుల్ అంటే ఇష్టం లేదమ్మా. ఎందుకో ఆ అంకుల్ మంచివాడు కాదని అనిపిస్తుందమ్మా. ఇక తులసి వెంటనే, ఖుషి తల్లి అలా మాట్లాడకూడదు. ఆ అంకుల్ నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. ఇక నీకు ఆ అంకుల్ కూడా తండ్రి అవుతాడు. అలా మాట్లాడకూడదమ్మా. లేదమ్మా, మా ఫ్రెండ్ చెప్పిన మాటలు నిజమనిపిస్తున్నాయి. ఈ అంకుల్ని చూస్తే చీటర్లా అనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆంటీ వచ్చి నీకు అన్ని విషయాలు చెప్పింది కదమ్మా, మరి ఎందుకు నమ్మట్లేదు చెప్పు? మా ఫ్రెండ్ రౌడీ కాదమ్మా, కాస్త అర్థం చేసుకో అమ్మా. ఇక తులసి వెంటనే, ఖుషి తల్లి అలా మాట్లాడకూడదమ్మా. అంకుల్ చాలా మంచివాడు. పెళ్ళయ్యాక మన ఇద్దరిని యూఎస్కి తీసుకెళ్తాడమ్మా. మనల్ని చూసుకునేది ఈ అంకుల్ మాత్రమే అమ్మా. కానీ నువ్వు నా మాట ఎందుకు వినట్లేదమ్మా? దయచేసి నా మాట వినమ్మా. ఖుషి తల్లి, ఇవన్నీ విషయాలు ఎందుకు, ఆడుకోపో. ఇక తులసి ఏమో ఇక ఖుషి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇటు ఏమో సిద్ధు ఆలోచిస్తూ, ఎలాగైనా సరే నా తులసిని నేను కాపాడుకుంటాను, తన జీవితం నాశనం కాకుండా నేను చూస్తాను. తను తెలుసో తెలియకో ఇలా మాట్లాడింది. తన అన్న మాటలకు నేనెందుకు బాధపడాలి? నన్ను కోప్పడ్డది నా కాబోయే భార్యనే కదా, సహిస్తాను. కానీ ఆ నరేష్ నా తులసిని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తాను. నా తులసికి ఎవిడెన్స్ కావాలని చెప్పింది కదా, ఈ ఎవిడెన్స్ ద్వారా నరేష్ నిజస్వరూపాన్ని తులసికి చూపెడతాను. అప్పుడు నమ్ముతుంది కావచ్చు నా తులసి. ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి కాకుండా నేను చూస్తాను. ఎలాగైనా పెళ్ళి ఆపుతాను. ఆ ఫొటోసు, మ్యారేజ్ సర్టిఫికేట్స్, న్యూస్లో వచ్చిన పేపర్స్ కూడా మొత్తం అన్నీ పెన్డ్రైవ్లో ఎక్కించి నా వాట్సాప్లో పంపించండి. సార్ ఎక్కించాను సార్, ఇక మీ వాట్సాప్లో కూడా సెండ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఇక సిద్ధు నరేష్ ఫోటోని చూసి, నరేష్ ఇప్పుడు దొరికావురా, ఎవిడెన్స్ కావాలని నా తులసి చెప్పింది కదా, తులసి నీ జీవితాన్ని కాపాడడానికి నేనొస్తున్నాను అనుకుంటూ ఇక తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఏమో నరేష్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు బాగున్నారా అండి? నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను 2-3 రోజుల్లో ఆఫీస్కి వెళ్ళాలి. మా ఆఫీస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి. కానీ బాబు, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా బాబు? బంధువులు, మిత్రులను అందరినీ పిలవాలి కదా. మళ్ళీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి బాబు? అంటే అంకుల్ 2 రోజుల వరకే టైం ఇచ్చారు. ఇక నేను వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది అంకుల్, కాస్త నన్ను కూడా అర్థం చేసుకోండి. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ, ఏవండి ఇప్పుడు ఏం చేద్దాం? 2 రోజుల్లో పెళ్ళి అవ్వాలంటే సాధ్యం కాదు కదండి. ఏం చేయాలనో నాకు కూడా అర్థం కావట్లేదు లక్ష్మి. మంచి సంబంధం వచ్చిందండి, వదులుకోకూడదండి. ఇప్పుడు ఏం చేయాలనో నాకు కూడా ఏం అర్థం కావట్లేదండి. ఇక నరేష్ వెంటనే, ఆంటీ, అంకుల్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఒక పని చేద్దామా? గుళ్ళో పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అంకుల్. అయ్యో బాబు, గుళ్ళో ఎందుకు, ఫంక్షన్లో చేద్దాం. కానీ నాకు టైం లేదు కదా అంకుల్, కాస్త నా గురించి కూడా ఆలోచించండి. ఇక సంతోష్ వెంటనే, నాన్నగారు బావగారికి టైం లేదని చెప్తున్నాడు కదా, 2 రోజుల్లో వెళ్ళకపోతే బావగారికి జాబ్ పోతుందంట. బావగారు చెప్పినట్టుగా గుళ్ళో పెళ్లి చేస్తే సరిపోతుంది కదా నాన్న, కాస్త ఆలోచించు నాన్న. తులసి పెళ్ళి కావడం ముఖ్యం కదా నాన్న. కానీ సంతోష్ 2 రోజుల్లో పెళ్ళి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇక సంతోష్ వెంటనే, నాన్న ఒకసారి ఇట్రా, నీతో మాట్లాడతాను. నాన్న, ఇదే మంచి అవకాశం. చెల్లెకి కుజదోషం ఉంది. కుజదోషం ఉన్న మన చెల్లెని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ బావగారు అన్ని మూఢనమ్మకాలను పట్టించుకోరు కాబట్టి తులసిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు గనుక ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తే ఇక తులసిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు రాను నాన్న, దయచేసి ఆలోచించు నాన్న. ఇక శ్రీనివాస్ వెంటనే, సరేరా సంతోష్, నీకు నచ్చినట్టు చేసేయి.
ఇక సంతోష్ మనసులో అమ్మయ్య, ఎప్పుడు కనుక నా చెల్లెకు పెళ్లి చేసిందంటే ఇక నాకు కమిషన్ల మీద కమిషన్లు వస్తుంది. సుపర్ణిక మేడం ఇచ్చిన డబ్బులతో ఇక నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వడ్డీల మీద వడ్డీలిచ్చి చక్రవర్తిగా ఉండవచ్చు. ఇంతలో సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి, లక్ష్మక్క, నీకొక విషయం చెప్పాలి. తమ్ముడు, నువ్వొచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చావు. మా పెద్ద బిడ్డది ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఇంతలో తులసి సిద్ధు మాటలు విని, ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నిన్ననే కదా ఈ చేయితో కొట్టాను. మళ్ళీ బుద్ధి లేకుండా ఎలా వచ్చావు? నా ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు? నా ఇష్టం, నా లైఫ్ ఎలా అయితే నీకేంటి? నేను నరేష్ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. ఇక సిద్ధు కోపంతో, తులసి, నేను చెప్పిన మాటలు విను. నీకు ఎవిడెన్స్ కావాలని చెప్పావు కదా, అందుకే ఎవిడెన్స్నే తీసుకొని వచ్చాను. ఈ నరేష్ ఎలాంటి వాడో, ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకొని మోసం చేశాడో ప్రూఫ్స్తో సహా తీసుకొని వచ్చాను. తులసి, నువ్వు ప్రూఫ్స్ని తీసుకొస్తే నేను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నువ్వు పెద్ద రౌడీవి. నువ్వు చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక లక్ష్మి వెంటనే కోపంతో, తులసి, ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడు గురించి అలాగైనా మాట్లాడడం? నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అమ్మ, నీ తమ్ముడు మంచివాడని అనుకుంటున్నావు. మంచివాడు కాదమ్మా, పెద్ద రౌడీ. ఇక లక్ష్మి కోపంతో తులసి చెంప పగలగొట్టి, తులసి, ఇప్పుడు మాట్లాడవు కానీ ఇంకోసారి మాట్లాడకు. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. తమ్ముడు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. లక్ష్మక్క, వీడు పెద్ద ఫ్రాడ్. ఎంతోమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మేవాడు. ఇప్పుడేమో తులసిని పెళ్లి చేసుకొని దుబాయ్కి అమ్మాలని చూస్తున్నాడు. నరేష్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చి తులసికి చెప్పినా కూడా నమ్మలేదు. లక్ష్మక్క, నరేష్ ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో ఒకసారి ఈ ఫోటో చూడక్క అని అనడంతో ఇక లక్ష్మి నరేష్ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక శ్రీనివాస్ కోపంతో నరేష్ చెంప పగలగొట్టి, నా కూతురు జీవితాన్ని ఆడుకోవాలని ఎలా అనిపించిందిరా? ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని దుబాయ్కి ఎలా అమ్మబుద్దయిందిరా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నిన్ను కాదు, నా సంతోష్ని కొట్టాలి. రే సంతోష్, నిజం చెప్పు. ఈ సంబంధం నువ్వు తీసుకొచ్చావా, లేకపోతే ఎవరైనా చెప్తే నువ్వు ఈ సంబంధాన్ని తీసుకొని వచ్చావా? నిజం చెప్తావా లేదా అని అనేసరికి ఇక సంతోష్ భయంతో ఇదంతా సుపర్ణిక ఆడిస్తున్న నాటకమని శ్రీనివాస్కి చెప్పగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే సుపర్ణిక మేడం పంపిస్తేనే ఈ నరేష్ గారు వచ్చాడా? ఇక తులసి కోపంతో నరేష్ చెంప పగలగొట్టి, నిజం చెప్పు. అసలు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏదో ఉంది. నిజం చెప్తావా, లేకపోతే పోలీసులకు పట్టించమంటావా? అంటే అది తులసి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇక ఖుషీని వాళ్ళకు అప్పగించమని చెప్పింది. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.